కరివేపాకు పొడి పన్నీర్ చేస్తున్నామండి. చాలా సింపుల్. ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయిన డిష్ ఇది. చాలా సింపుల్. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మనం తీసుకుంది మలాయ్ పన్నీర్ తీసుకున్నాం, కరివేపాకు, గట్టి పెరుగు, నీళ్లు తీసేసిన హంకడ్ అన్నమాట, గట్టి పెరుగు, మినప్పప్పు, ఇంగువ, వెల్లుల్లి, పల్లీలు, మిరియాలు, ఆమ్చూర్, జీలకర్ర, ధనియాలు, పసుపు. ఒకసారి స్టవ్ ఆన్ చేసి ముందు 1 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి దూరగా. మినపప్పు వేగితే కమ్మగా ఉంటుంది. మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ధనియాలు 1 టీ స్పూన్, అలాగే సగం స్పూన్ జీలకర్ర, అలాగే సగం స్పూన్ మిరియాలు, కొన్ని వెల్లుల్లి, ఇంకా కరివేపాకు కూడా ఇందులోనే వేసేయాలి. కరివేపాకు ఇలా ఫుల్ ఒక హ్యాండ్ ఫుల్ కరివేపాకు తీసుకోవాలి. మనం ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఆయిల్ అస్సలు వేయలేదు, నేను జస్ట్ డ్రై రోస్టే చేస్తున్నాను. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకుని వేయించుకోవాలి. ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు మటుకి ఇలా క్రిస్పీగా అయిపోవాలి, మొత్తం డ్రై అవ్వాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాం. ఈ పొడి చేసుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది. ఈ పొడి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ డిష్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్. మార్నింగ్ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా లంచ్ బాక్స్లో అయినా పెట్టడానికి కూడా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా పొడి చేసేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె మటుకి వేడిగా ఉంది. సో ఫస్ట్ పన్నీర్ని మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి మళ్ళీ మిడిల్లో ఒక్కసారి కట్ చేస్తే సరిపోతుంది. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేసిన తర్వాత ఇందులో కాస్త నెయ్యి కూడా 1 స్పూన్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. లేదంటే మీరు కంప్లీట్గా నెయ్యి వేసుకుంటానంటే 1 స్పూను నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కలర్ వచ్చిన తర్వాత చాట్ మసాలా, ఆమ్చూర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మనం పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. పన్నీర్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం. ఇలా చక్కగా పన్నీర్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం చేసుకున్న కరివేపాకు పొడి వేసేసుకోవాలి. అలాగే ఇందులో మనం కొద్దిగా హంకడ్ వేసుకోవాలి. పెరుగు వేసేసుకుంటే ఆ పొడంతా చక్కగా పన్నీర్కి పట్టుకుంటుంది. అంతే, మరీ ఎక్కువ కలిపినా సరే ఆ కోటింగ్ పోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. కరివేపాకు పొడి పన్నీర్ అండి. చూడడానికి ఎంత యమ్మీగా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా.
కరివేపాకు పొడి పన్నీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిసారి మనకి స్టార్టర్స్ తినాలి అంటే డీప్ ఫ్రైకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా చాలా నీట్గా టేస్టీగా ఉండే డిషెస్ చాలా ఉన్నాయి. మీకు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే అందులో ఇదొకటి కరివేపాకు పొడి పన్నీర్. ట్రై చేయండి. మరొకసారి రెసిపీని నోట్ చేసుకోండి. కరివేపాకు పొడి పన్నీర్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో పల్లీలు వేగిన తర్వాత మినప్పప్పు వేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె, కాస్త నెయ్యి వేసి అందులో పసుపు, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, పన్నీర్ ముక్కలు వేసి కాస్త టాస్ చేసుకొని ఉప్పు కూడా వేసి మరొక నిమిషం టాస్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసి కలిపి చివరగా నీళ్లు తీసేసిన పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి పన్నీర్ రెడీ అవుతుంది.